హలో ఎవ్రీవన్, నేను ఇంట్లోనే సాంబ్రాణి ధూప్ స్టిక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను సప్త శనివారాల వ్రతం చేసుకున్నాను. 3 వీక్స్ కంప్లీట్ అయింది. సో దేవుడి దగ్గర ఉన్న ఫ్లవర్స్ని బయట పడేయకుండా వాటి కాడలు తీసేసి ఎండలో ఎండబెట్టాను. అందులో 4-5 కర్పూరాలు, కొంచెం గంధము, ఇలాయచి, లవంగాలు, అలాగే పచ్చకర్పూరం స్మెల్ కోసం తీసుకోవాలి. వాటిని చాలా బాగా గ్రైండ్ చేసి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అది ధూప్ స్టిక్స్ చేయడం కోసం రోజ్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక మౌల్డ్లోకి తీసుకొని దాన్ని ధూప్ స్టిక్ ఎలా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని 3-4 డేస్ ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత చూసి దాన్ని మనం పుట్టించుకోవాలి. స్మెల్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.